హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే నేను ఇంట్లో పెంచుతున్న కొన్ని కూరగాయలు అలాగే పండ్లు పూల చెట్లు అయితే మీకోసం చూపెడతా. కొన్ని అంటే కొన్నే ఉన్నాయి మా ఇంట్లో, ఎక్కువ ఏం లేవు. ఇంకా ఇదైతే కాకరకాయ చెట్టు. నేనైతే పెట్టలేను, అదే మనం వంట చేసుకున్నప్పుడు కాకరకాయ ఎత్తులు పడేస్తాం కదా, దాని ద్వారానైతే మొలిచింది. చిన్నగా అంటే చిన్నగా ఉన్నాయి కాకరకాయలు. ఇది ఎంత చిన్న చెట్టు చూడండి. ఇంకా దీనికి ఒక 10 కాకరకాయలు అయితే ఉన్నాయి. ఇంకా ఇదైతే పుదీనా, ఇంట్లోనే పెంచుతున్నా. ఎప్పుడన్నా నాన్ వెజ్లకు అట్లా వేసుకుంటాం కదా. ఇదైతే కరివేపాకు చెట్టు. ఇది ఒకటే కాదు, చాలా కరివేపాకు చెట్లు ఉన్నాయి మా ఇంట్లో. ఇంకా ఇది వచ్చేసి దాదినిమ్మ. వైట్ కలర్ ఇత్తులు అయితే ఉంటాయి, దీంట్లో సీడ్స్ వైట్ కలర్లో ఉంటాయి. ఇది చాలా పెద్ద చెట్టు దాదినిమ్మ. కాయలు అయితే బాగానే కాస్తాయి, కానీ ఇంకా మా దగ్గర కోతులు ఎక్కువ ఉండడం వల్ల ఇవైతే అన్నీ తినేస్తాయి. ఎప్పుడో ఒకటి అట్లా తెంపుకుంటాము అంతే. ఇంకా ఇదైతే తెంపిన ఇప్పుడు మీకోసం చూపెడదామని. వైట్ సీడ్స్ ఉంటాయి ఇందులో. ఇవి వచ్చేసి మా ర్యాబిట్స్. చూడండి, నేను దగ్గర రాగానే వాటికి ఏమన్నా వేస్తానైతే వచ్చినాయి. ఇంకా ఇది ఇంకో కరివేపాకు చెట్టు. ఈ కరివేపాకు చెట్లు కూడా నేనైతే పెట్టలేదు. మాకు పెద్ద మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు మీదకి ఎప్పుడన్నా కరివేపాకు ఈ విత్తనాలు పిట్టలు తీసుకొని వచ్చి తింటాయి కదా, అవి కింద పడైతే ఇన్ని చెట్లు మొలిచినాయి. ఇంకా ఇది వచ్చేసి మారేడు చెట్టు. ఈ చెట్టు చాలా పెద్దగా ఉండే, ఇంకా ఆకులే కావాలి కాబట్టి అప్పుడప్పుడు దీన్ని అయితే రెక్కలు తీసేస్తా. ఇంకా ఇది ఒక వెరైటీ పూల చెట్టు. ఈ పూలతోటి అయితే నేను ఇప్పుడు ప్రతిరోజు పూజనైతే చేసుకుంటా. చాలా పూస్తాయి ఈ పూలు. ఈ పూల చెట్టు పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు ఈ చెట్టు పేరు. పూలు అయితే చాలా బాగుంటాయి, స్మెల్ రావు కానీ పూలు అయితే బాగుంటాయి. ఇంకా ఇది ఇంకొక కరివేపాకు చెట్టు. కరివేపాకు చెట్లు అయితే మా ఇంట్లో కర్రీస్కి అయితే సరిపోతాయి ఆకులు. ఇంకా పక్కన వాళ్ళకు కూడా తీసుకెళ్తారు. ఇది తమలపాకు చెట్టు, చిన్న ఆకులది. అలాగే మాకు ఒక మల్లె చెట్టు కూడా ఉంది, దొడ్డు మల్లె. దీనికి కొన్ని పూలు వస్తాయి అంతే. ఇది నీడకు ఉన్నది మామిడి చెట్టు కింద, అందుకని కొన్ని అయితే వెళ్తాయి నా వరకే. ఇంకా ఇది వచ్చేసి ఇంకో కరివేపాకు చెట్టు. ఇది సరస్వతి ఆకు చెట్టు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా పిల్లలకు, ఎవరికైనా చదువురాని వాళ్ళకు, కొంచెం జ్ఞాపక శక్తి లేని వాళ్ళకు ఈ ఆకులు అయితే ఎర్లీ మార్నింగ్ తినిపిస్తే చాలా మంచిది. నేనైతే కొనుక్కొచ్చినది నర్సరీ నుండి వెళ్ళి. ఇంక ఇది పంచపాండవుల చెట్టు. అలాగే కౌరవులు, పాండవులు, రాఖీ ఫ్లవర్ కూడా అంటారు దీన్ని. ఈరోజైతే 2 పూసినాయి. చాలా పెద్దగా ఉంది చెట్టు అయితే. ఈరోజైతే 2 పూసినాయి. వీటికి పంచపాండవుల, కౌరవులు, పాండవులు అని ఎందుకు వచ్చిందంటే, ఆ మధ్యలో 5గురు పాండవులు, మిగతా 100 మెంబర్స్ కౌరవులు అట్లా ఉంటాయంట ఈ చెట్టుకు. ఇంకా మా ఇంట్లోనైతే మామిడి చెట్టు ఉంది పెద్దది. దానికి రోజైతే ఇట్లా మామిడి పండ్లు వండి కిందనైతే పడిపోతాయి. ఈరోజైతే 5 రాలినాయి. ఇవైతే పండ్లు వండి రాలుతున్నాయి. ఇంకా ఇదేనండి మా ఇంట్లో ఉన్న వైట్ కలర్ సీడ్స్ దాదినిమ్మ. ఎప్పుడైనా చూసిరా వైట్ కలర్ సీడ్స్తో దాదినిమ్మ? ఇంకా ఎప్పుడైనా చూస్తే కమెంట్ అయితే వేయండి తప్పకుండా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇంతే అండి వీడియో. బాయ్.